కోనసీమ జిల్లా రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం అమలాపురం ప్రెస్ క్లబ్ కమిటీ హాల్లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి సభ గౌరవాధ్యక్షులుగా కాకినాడ రామారావు, రజక ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గొల్లపల్లి ధర్మారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘానికి నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముంజువరపు సత్య శ్రీనివాస్ ప్రసాద్ ఎన్నిక కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారపు వీరన్నబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా నేదునూరి కళ్యాణ్, మాచవరపు కామేశ్వరరావు, కాట్రేనుపాడు నాగేంద్ర, అవిడి సూర్యచంద్రరావు, పాలకొల్లు సత్యనారాయణ, నరేంద్ర ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వీర వెంకటరమణను ఎన్నుకున్నారు. అలాగే జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక్కో సభ్యుణ్ణి కమిటీ సభ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. నన్ను ఈ రోజు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కోనసీమ జిల్లా తరఫున అధ్యక్ష పదవి నాపై బాధ్యత ఇచ్చారు కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రజక సంఘం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కమిటీని ఎన్నుకోవడం చాలా పారదర్శకంగా, మరి ఏవైతే 22 మండలాల నుంచి కూడా మరి ప్రెసిడెంట్లు, కార్యదర్శులు అందరూ రావడం జరిగింది. వారందరి సమక్షంలో మరి వేళ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో మరి జిల్లా అధ్యక్షులుగా ముంజువరపు సత్య శ్రీనివాస ప్రసాద్ ఎన్నికవడం జరిగింది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారపు వీరన్నబాబు వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ గా నేదునూరి కళ్యాణ్, అవిడి సూర్యచంద్రరావు, పాలకొల్లు సత్యనారాయణ, కోటిపల్లి నరేందర్ రెడ్డి, కార్యదర్శిగా గుమ్మడి వీర వెంకటరమణని, అలాగే కమిటీ సభ్యులుగా అల్లవరపు ఆనందరావు, అలాగే పేట నాగరాజు, ఉప్పలగుప్తు సురేష్, నేదునూరి సత్యనారాయణ, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు రాష్ట్రపతి అధ్యక్షుడు కాకినాడ రామారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నందుకు నేను రామారావు గారికి దీనికి సహకరించినటువంటి మన కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ధర్మారావు గారు రామారావు గారి సమక్షంలో ఎన్నిక జరిగింది. మా లక్ష్యం ఈ రోజు ఈ కోనసీమ జిల్లా కమిటీ ఏర్పడిన లక్ష్యం, ఏకైక లక్ష్యం ఎస్సీ సాధన. అదేవిధంగా రజకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనేకమైనటువంటి జాడులు గురవుతున్నారు. మరి ఎన్నిటిపై చట్టం తీసుకురావాలి, రజకులకు రక్షణ చట్టం రావాలి, రజకులపై రక్షణ కల్పించాలి. ఒక్క నిమిషం కలుపుకొని ముందుకు వెళ్దామని సభ తెలియజేస్తారు.